విశ్వసించి ఆయన ఆరాధించేది మనం నిజమైన దేవుడని మీరు నమ్మినట్లయితే, doesn't he demand our greatest reverence? మీరు నిజముగా ఒక శక్తివంతమైనటువంటి ఆయుధములుగా దేవుని రాజ్యము కదలించుకున్న ఆరాధన మనం చేయాలి. Hallelujah. Hallelujah. I have a conviction now నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఇక్కడ. that on Sunday morning ఆయన ఒక ఆదివారం ఉదయాన్న I don't come to church to worship. నేను ఆదివారం ఉదయం నేను ఆరాధించడానికి చర్చికి రాలేదు. When I come through those doors, నేను ఆ తలుపు దగ్గర నిలబడినప్పుడు I bring worship with me. దేవుని యొక్క ఆరాధించే సమయంలో నేను లోపలికి వస్తా ఉన్నాను. Hallelujah. Hallelujah. Because when I open my eyes in the morning, నేను ఉదయకాలం ఆరాధన సమయంలో నేత్రం నేను తెరిచినప్పుడు I think about the goodness of God. దేవుని యొక్క అద్భుతమైన శక్తి అభిషేకము నాలో ఎలా ప్రవహింప చేస్తుందో నేను ఉదయాన్ని ఆయన సన్నిధిని And I begin to worship Him. ఆయన వెంటనే ఆయన ఆరాధించడం మొదలుపెట్టాను. When I think about నేను ఆలోచన చేసినప్పుడు that I used to be dead in my trespasses and sins, నా యొక్క పాపములు నా యొక్క దోషములు ఆయన రక్తంలో కడగబడిన ఆత్మతో అభిషేకించబడి ఒక శక్తివంతమైన ఆయుధముగా ఆయన మార్చబడగలని గమనించాను. I began to worship Him. నేను వెంటనే ఆరాధించడం మొదలుపెట్టాను. When I think about how He provides for me, నేను ఆ యొక్క బలమైన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు I begin to worship Him. నేను ఆయన ఆరాధించడం బలముగా మొదలుపెట్టాను. So when I come into the house of the Lord, నేను దేవుని యొక్క ఆలయానికి నేను వచ్చినప్పుడు I come with a heart full of worship. నా యొక్క హృదయ పూర్వకముగా నేను ఆయన సన్నిధికి Hallelujah. హల్లెలూయా. I come to the place in my life నేను యొక్క పరిశుద్ధమైన స్థలమును నా జీవితంలో మార్చబడిన తర్వాత వచ్చి నిల్చోవాలని ఆశ నాకు కలిగింది. I really love praise and worship. నేను ఆ యొక్క ఆరాధన కార్యమై ఆ యొక్క స్తుతి కార్యక్రమం నేను చాలా ఇష్టపడతాను, ప్రేమిస్తాను. I really love the diversity of music around the world. ఆ యొక్క నిజముగా ఆ యొక్క సంగీత వాయిద్యం చేసి ఆరాధన నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. But about the goodness of God. ఆరాధించేటప్పుడు నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే దేవుని యొక్క శక్తి అభిషేకము నాలో ఏ విధంగా ప్రవహించి నా జీవితాన్ని స్థిరపరిచిన దేవునికి నేను ఏ విధంగా స్తుతి చెల్లించాను అన్న ఆలోచన కలిగి నా ఆరాధన నేను ప్రారంభిస్తాను. Hallelujah. హల్లెలూయా. ఎక్స్క్యూజ్ మీ. గట్టిగా వాకింగ్ వెళ్తే మనకి పాస్టర్ సంగతి చేస్తారంటే నెక్స్ట్ Hallelujah. పాస్టర్ పిలుస్తాడా? మీరు పిలిచినా పిలవకపోయిన వాక్యం గమనించండి. గట్టిగా వాకింగ్ తగిలింది అనుకోండి, తగిలి అంటాడు. హలో చెప్పండి. Amen. Hallelujah. But let me tell you, Brother John, Praise the Lord. I didn't come to get a response. Yes, hallelujah. ఓకే, మీ యొక్క రెస్పాన్స్ రావాలని ఆశపడట్లేదు. I came to tell the truth of God's word. మీ లేక అభిషేకాన్ని మీ హృదయంలో అనుభవిస్తూ మీరు ఆరాధించాలని మాత్రమే మీకు చెప్తున్నాను. దయచేసి అంత తప్పుగా అనుకోకండి. Hallelujah. హల్లెలూయా. That means you can smile నాకు అందరూ నవ్వుతారు ఒకసారి. or you can stone me. హల్లెలూయా. ఆమేన్. Go tell them. ఒకసారి గట్టిగా రావాలి. హల్లెలూయా. I'm still going to preach God's word. నేను ఇంకా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. Because we live in serious times. ఎందుకంటే మనము చాలా అపాయకరమైన దినములలో నివసించుచున్నాం. I'm familiar with your country. నేను మీ యొక్క భారతదేశం గురించి అనేక విషయాలు నేను విన్నాను. I know that there's a lot of idol worship. ఎంత భయంకరమైన విగ్రహారాధన ఈ దేశంలో జరుగుతుందో నాకు తెలుసు. I know that you're being trained to reach them. మీరు ఆ విధమైన ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు దేవుని స్వార్థను ప్రకటించాలన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలుగా మార్చబడినారని మీరు మీ గురించి But I also know this. నేను ఈ విషయం కూడా తెలుసు. If we don't show them ఒకవేళ మనము మార్చబడిన తర్వాత నిజమైన దేవుని వాళ్ళకు చూపించలేకపోతే more reverence for the living God, వాళ్ళకి నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్న చెప్పుకుంటున్న మనకు తేడా ఏమిటి? then they show to idols, వాళ్ళకి ఏమి తెలుసు, మాకు తెలుసు వాళ్ళనుకుంటే we will not be able to redeem them. మన వాళ్ళని దేవుని సన్నిధికి లేక రాజ్య సువార్తకు మనం కట్టలేదు, తీసుకురాలేదు. Hallelujah. హల్లెలూయా. If someone is worshiping a false god, ఒకవేళ ఎవరైనా ఒక విగ్రహారాధనకి విగ్రహాన్ని పూజించినట్లయితే and they are
showing more respect to a false God than we are the living God. వాళ్ళు మాట్లాడలేవని తెలిసి కూడా వాళ్ళే నిజమైన దేవుడిని వాళ్ళు ఎంతో భక్తితో ఆరాధించే వాళ్ళు గొప్ప. నిజమైన దేవుడు ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటూ ఆరాధించలేకపోతున్న మన గొప్ప. మనం ఈ మధ్యాహ్నకాలంలో ప్రశ్నించుకోవాలంట. Hallelujah. హల్లెలూయా. So we must show them ఇది మనకి మనం చూపించాలి. that the God we serve, దేవుడు అనంతమైన దేవుడై ఉన్నాడు. He is holy. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The Bible says in this scripture దేవుని వాక్యము యొక్క వచనం మీద సమాచారం చెబుతూ ఉన్నది that Jesus was having an encounter. యేసయ్య మరి ఈ యొక్క లోకములో మరి హత్య శిలువ రక్తం కార్చాడు with the woman at the well. ఆ యొక్క బలి అయినటువంటి స్థితిలో యేసయ్య బలియాగమయ్యాడు. She begins by saying ఆమె పరిశుద్ధురాలుగా ఉండి పురుషుని ఎరగక ఆ కన్యగా ఉన్నప్పుడు ఆయన గర్భము దాల్చిన స్త్రీ అయినది. that her descendants worshipped on the mountain. ఆ యొక్క కొండ మీద లేక ఆ యొక్క ఒలీవ పర్వతం మీద ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధతలో ఆయన నడిచిన విధముగా మనం And that the Jews worshipped in Jerusalem. యూదులు ఆ యొక్క యెరూషలేములో యూదులు కూడా వర్షిప్ చేశారు. Jesus gives her a powerful response. దేవుడు ఇలాగా చెప్పాడు That the hour is coming. The hour is coming. ఒక గంట వస్తా ఒక టైం వస్తా ఉన్నది When the people of God దేవుని ప్రజలు will not worship in Jerusalem. ఆ యొక్క యెరూషలేములో వాళ్ళు ఆరాధించరు కానీ They will not worship on the mountain. ఆ యొక్క పర్వతం మీద వాళ్ళు ఆరాధించరు కానీ But they will worship in spirit and in truth. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఒక సమయం వస్తుందని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. So Jesus himself దేవుడు యేసయ్య ఆయన ఈ విధంగా చెప్పాడు. is telling us two things. రెండు విషయాలు చెప్పాడు యేసయ్య. The flesh ఒకటి శరీరము cannot worship God. శరీరము దేవుణ్ణి ఆరాధించదు. And indeed, ఆ యొక్క పనులు శరీరం చేసే పనులు దేవుని ఆరాధించవు. it is dangerous ఆ యొక్క శరీరం చేసే అపాయకరమైన పనులలో దేవుని ఆరాధించదు. to use the flesh మీరు శరీరంలో అనేకమైన కార్యక్రమాలకు to ఉపయోగించి worship God. అయితే ఆరాధనకు మాత్రం శరీరం In the Old Testament, ఇది పాత నిబంధన. there were two sons of the priest ఆ యొక్క యాజకుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. who offered strange fire to the Lord. దేవునికి మంచి కానుక కానిచ్చాడు. They were worshiping the Lord in their flesh. అతను God consumed them and killed them దేవుడు అంగీకరించాడు ఆయన because the flesh cannot worship God. ఎందుకంటే శరీరంతో చేసే ఆరాధన దేవుడు అంగీకరించే కాను కాదు. It is only the spirit of the living God ఎందుకంటే ఎవరైతే ఆత్మతో దేవుని ఆరాధన చేస్తారో that can worship the living God. వాళ్ళు మాత్రమే సజీవుడైన దేవుని సత్యముగా ఆరాధించగలరు. The Bible also says, దేవుని యొక్క గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. with that spirit we worship in truth. అందుకే సత్యమును గమనిస్తూ సత్యములో దేవుని ఆరాధించండి. What is that truth? ఆ యొక్క సత్యం ఏమైనది? That Jesus is the way, the truth, and the life. ఎందుకంటే మనకందరికీ తెలిసిన విధముగా నేనే మార్గము సత్యమును జీవమై ఉన్నాడని యేసయ్య చెప్తూ ఉన్నారు. All of our worship అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నారు. is in light of the gospel of Jesus. యేసయ్య యొక్క దేవుని యొక్క వెలుగులో యేసు క్రీస్తును ఆరాధించే బిడ్డలుగా ఈరోజు సంఘం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Worship is valuable. ఆరాధించడం చాలా గొప్ప విషయం. It is dangerous. ఒక రకంగా అపాయకరమైనది కూడా సరిగ్గా ఆరాధించకపోతే. When we look at Daniel మనం ఒకవేళ ఒక అపాయకరం వచ్చి చూసినప్పుడు and King Nebuchadnezzar, ఏ రాజు కూడా చేయకూడని తప్పు చేస్తే ఆ సజీవుడైన దేవుడు అంగీకరించే ఆరాధన అలాంటి ఆరాధన. hallelujah. హల్లెలూయా. As the church of Jesus Christ, దేవుని సంఘమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, the very reason we exist ఈ యొక్క ఆఖరి దినంలో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. is to give God worship. నిత్యమైన సత్యమైన దేవుడిని మనం ఆత్మతో ఆరాధన చేయాలి. To give him true worship. నిజమైన ఆరాధన మనం ఆయనకి సమర్పించాలి. Hallelujah. హల్లెలూయా. I want to encourage you
మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మాత్రమే నా విషయం చెప్పారు. ఎందుకు వచ్చిందంటే ఇలా జరిగేటప్పుడు అందరూ ఒకరొకరు ఇటు తిరుగుతానే ఉన్నారు. దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు తీసుకోనండి. See your whole life. మీ యొక్క జీవితం అంతా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తారో ఒకసారి రీలుగా జీవితం అంతా ఒకసారి గమనించండి. See your whole life as worship. ఆ యొక్క జీవితంలో మీరు చేయలేని పనికి రాబోయే జీవితంలో ప్రతి సమయంలో ఆయన ఆరాధించడం, నిజముగా ఆరాధించడం నిర్ణయం తీసుకున్నాడు. When we come into the house of the Lord, దేవుని యొక్క ఆలయంలోకి నీవు వచ్చినప్పుడు make sure that we reverence God. ఆ యొక్క నీకు వ్యతిరేకంగా నీకు ఇష్టమైన మర్చిపోయి నిశ్చయముగా ఆయన సన్నిధిలో నేను ఉన్నానని ఒక విషయం మాత్రమే గమనించి ఆయన ఆరాధించి. We should be showing the world. ఎందుకంటే మనము ఇతరులకు చూపించవలసిన మాదిరికరమైన జీవితం చేయవలన వారమై ఉన్నాం. That there's something different about it. కాబట్టి వారికి మనకి చాలా తేడా ఉండాలండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Would you just close your eyes? దయచేసి మీ కళ్ళు మూసుకోండి. Think about the goodness of the Lord. ఆలోచన చేయండి, ప్రభువా ఇంతకాలం నుంచి నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నిశ్చయముగా నిజముగా నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు నేను అర్పించానా, అది నీకు అంగీకారం ఉందా, నేను ఎప్పుడైనా గమనించానా లేదా? And just as the Lord begins to reveal himself, నేను దేవుని అడుగుతున్నాను, తిరిగి మన కట్టాలి, తిరిగి మిమ్మల్ని సమకూర్చాలని. in your own way, మీ యొక్క ఆరాధన, మీ హృదయపూర్వకమైన ఆరాధన కల్పించాలని begin to worship him. ఇంతకుముందు ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఆరాధన చేశావో నీ మనసుకు తెలుసు. ఒకవేళ నీ ఆరాధన నిజమైనదైతే దేవునికి స్తోత్రం, ఒకవేళ కానిదైతే ఈ యొక్క మధ్యాహ్న కాలంలో తీర్మానం చేసుకో. ఆలోచన చేయండి. ఆరాధన అనే విషయం దేవుడు మీతో మాట్లాడి, యవనస్తులారా మీరు దేవుని దగ్గరికి ముందు రావాలంటే ఆరాధించడం నేర్చుకోవాలి. ఆరాధన క్రమముగా ఉండాలి. అది నీ హృదయం నుంచి దేవుడు నీకు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ తలచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించవలసిన వాడవై ఉన్నావు. అట్టి ఆరాధన నిజముగా ఇప్పటి వరకు చేస్తున్నావు. ఒకవేళ చేస్తే దేవునికి స్తోత్రం. ఆ రకమైన ఆరాధన అర్పించకుండా ఒకవేళ నామకార్థమైన ఆరాధన జరిపిస్తే ఈరోజు అడుగు, ప్రభువా నిజమైన నీకిష్టమైన నీ మనసును కట్టి పడివేయగల, నీ మనసు నా నుంచి దాటలేని ఆరాధన చేసే కృప నాకు దయచేయి అని ప్రార్థించు. తీర్మానం చేసుకో ప్రియ సహోదరుడా. Just begin to worship him. ఆయన ఆరాధించుకొని నేర్చుకోండి, ప్రారంభించండి. As you think about the goodness ఆయన యొక్క మంచితనం జ్ఞాపకం చేసుకునండి. and the revelation of God through his son Jesus. ఆయన అత్యంత ప్రేమ పాత్ర కుమారుడు యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునండి. Hallelujah. Just ask the Holy Spirit to show you Jesus. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యము జరిగించులాగున ఆయన అధికారానికి నీ జీవితంలో ఒప్పుకొనండి. Begin to worship. ఆ రకమైన ఆరాధన చేయడానికి మీరు ప్రారంభించండి. దేవుని ఆరాధించే క్రమములో నిజమైన క్రమమైన ఆరాధన నేను అర్పిస్తా ప్రభువా అని తీర్మానం చేసుకో. ఆశామాషగా తీసుకోవద్దు ప్రియ సహోదరుడా. దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే మాటకు నువ్వు విధేయుడుగా ఆశీర్వదించబడతావు. దేవుని ఆత్మ నీతో మాట్లాడితే మాటకు చెవియొగ్గి ఆయన పాదముల దగ్గర పడి అడుగు, ప్రభువా నీ ఆరాధనలో నిశ్చయముగా నేను పాల్గొన్నప్పుడు నా హృదయపూర్వకమైన ఆరాధన నేను సమర్పించే కృపను నాకు దయచేయి. దేవుడు ఎందుకు మరి మాట మాట్లాడాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో? ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యొక్క హెచ్చరిక దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా.
still closed. హల్లెలూయా. నేను ఇంకా ఆరాధిస్తూనే ఉన్నాను. Sing with me. హల్లెలూయా. మీ ఆత్మ భారాన్ని నేను చూస్తూ ఉన్నాను. నాతో కలిపి ఈ పాట పాడండి. హల్లెలూయా.